హీరోయిన్ సమంత 'మా ఇంటి బంగారం' మూవీ సక్సెస్ జోష్‌లో ఉన్నారు. 5 రోజులకే 50,00,00,000 క్లబ్‌లో కూడా చేరడంతో ఈ మూవీ థాంక్ యూ మీట్‌ని కండక్ట్ చేశారు. ఈ థాంక్ యూ మీట్‌లో యువతకి రిలేషన్‌పై మీరు ఎలాంటి సలహా ఇస్తారని అడిగారు అక్కడ జర్నలిస్ట్. సమంత మాట్లాడుతూ, "ఒక బంధం నిలబడాలంటే ఇద్దరి భాగస్వామ్యం సమానంగా ఉండాలి. మన కెరీర్, మన రిలేషన్‌షిప్ అనేవి మన చేతుల్లో ఉన్నా కూడా కొన్ని బంధాలు చాలా సంక్లిష్టంగా మారుతుంటాయి. ఒక బంధాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి ఇద్దరు వ్యక్తులు కావాలి. అందుకే కొన్నిసార్లు అది మన చేతుల్లో ఉండదు. ముఖ్యంగా మహిళలు వేరొకరిపై ఆధారపడకుండా తమపై తాము నమ్మకం కలిగి సంపూర్ణమైన వ్యక్తిగా ఎదగాలి. జీవితంలో ఎదురయ్యే అతి తక్కువ స్థాయి లేదా కష్ట సమయంలో మనకి మనమే బెస్ట్ ఫ్రెండ్‌గా నిలబడాలి. వేరొకరు వచ్చి మన జీవితాన్ని భర్తీ చేస్తారని ఆశించడం వల్ల బంధాలపై అనవసరమైన ఒత్తిడి పెరుగుతుందని సమంత అన్నారు. అయితే సమంత చేసిన ఈ కామెంట్స్ బయటికి రాగానే నెటిజన్లు, అభిమానులు నాగచైతన్య, శోభిత ధూళిపాల వెడ్డింగ్ వీడియోలోని శోభిత చేసిన కామెంట్స్‌తో పోల్చడం ప్రారంభించారు. ఆ వీడియోలో శోభిత మాట్లాడుతూ, "ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు అసంపూర్ణంగా ఉంటాడని, మరొకరి జీవితంలోకి వచ్చి ఆ వెలితిని పూర్తి చేసినప్పుడే జీవితం పరిపూర్ణమవుతుందని నేను నమ్ముతాను. రైతు తన జీవితంలో లేకపోతే తాను సంపూర్ణంగా ఉండలేనని" అన్నారు. సరిగ్గా ఈ కామెంట్స్‌కి సమంత, "ఎవరికి వారు ఒంటరిగానే సంపూర్ణలే, వేరొకరి వల్ల మనం పరిపూర్ణ అవ్వాల్సిన అవసరం లేదు" అనే యాంగిల్‌లో మాట్లాడడంతో సమంత కావాలనే శోభితకి కౌంటర్ ఇచ్చారా అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది.